ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులపై స్పందించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను కలిసింది. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్ పరిధిలో నుంచి ఈసీ పరిధిలోకి తీసుకుని వచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని వైఎస్ జగన్ సీఈసీకి విజ్ఞప్తి చేశారు. ఏపీలో జరుగుతున్న అనైతిక రాజకీయాలను, ఎమ్మెల్యేల కొనుగోళ్ల తీరును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. సేవ్ డెమోక్రసీ ఉద్యమంలో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ నేతృత్వంలోని బృందం ఎన్నికల ప్రధాన కమిషనర్ నజీం జైదీని కలిసింది. 20 నుంచి 30 కోట్ల అవినీతి సొమ్ముతో ఒక్కో ఎమ్మెల్యేని అధికార టీడీపీ కొనుగోలు చేస్తున్న తీరును వివరించింది. ప్రలోభాల పర్వాన్ని, ఎరచూపుతున్న పరిస్థితిని విడమరిచి తెలిపింది. భవిష్యత్తులో ఎన్నికలను మరింత అర్థవంతంగా నిర్వహించడానికి అనుసరించాల్సిన మార్గాలపై 3 సూచనలు చేశారు వైఎస్ జగన్. ఈ యాంటీ డిఫెక్షన్ అన్నది స్పీకర్ గారి పర్వ్యూ నుంచి, స్పీకర్ గారి చేతుల్లో నుంచి ఆ అధికారాన్ని తీసేసి అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకొని రావాల్సిన అంశంగా మీరు కూడా దయచేసి రికమెండ్ చేయండి. అప్పుడే ప్రజాస్వామ్యం కాస్తో కూస్తో బతుకుతుంది. లేకపోతే ప్రజాస్వామ్యం పూర్తిగా అమ్ముడుపోతుంది. 10 హామీలు కన్నా ఆ పార్టీలు కన్నా నెరవేర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీలను తర్వాత ఎలక్షన్లలో పోటీ చేయకుండా వాళ్ళను బ్యాన్ చేయండి అని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయి అది కూడా రికమెండ్ చేయండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా జిహెచ్ఎంసీ అంటే హైదరాబాదు పరిధిలోని జిహెచ్ఎంసీని సీమాంధ్రతో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ సీమాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కలిపి ఒకేసారి హైదరాబాదును కూడా కలుపుతూ ఎన్నికలు పెట్టాలి. అలా పెట్టకపోతే ఇక్కడ ఓట్లేస్తారు, అక్కడ ఓట్లేస్తారు, దానివల్ల నష్టం జరుగుతుంది. సేవ్ డెమోక్రసీ ఢిల్లీ యాత్రపై సంతృప్తి వ్యక్తపరిచారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు అనైతిక రాజకీయాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. అనంతరం కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ఫిరాయింపుల పర్వాన్ని వివరించారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ఉచిత గ్యాస్ కనెక్షన్లలో ఆంధ్రప్రదేశ్కు పెద్ద మొత్తంలో ఇవ్వాలని వైఎస్ జగన్ కోరారు.